సో ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే గడుస్తుంది. మనకు రాజ్యాంగం రాసుకున్నాం, హక్కులు రాసుకున్నాం, అన్నీ రాసుకున్నాం. సో ఇంకా అక్కడ పనేముంది, మనం అదేదో రాజ్యాంగబద్ధంగా ఇక్కడే చేసుకోవచ్చుగా అని చెప్పేసి ఒకవైపు వాదన. రాజ్యాంగం రద్దు చేస్తుంటారు వాళ్ళు. ఏం చేయాలి ఇప్పుడు? రాజ్యాంగమే రద్దు చేయాలి. ఇప్పుడు మనుషులను చంపడం అంటే రాజ్యాంగంలో ఉండబడే హక్కును చంపడం కదా. మనిషి స్వేచ్ఛను చంపడం అంటే రాజ్యాంగంలో ఉండబడే అక్షరాలను హక్కును చంపడం కదా. రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగాన్నే ప్రమాదంలో పడేస్తారు ఇప్పుడు పాలకులు, నరేంద్ర మోడీ, అమిత్ షా. కాబట్టి ఇంకెట్లా చేస్తారు? పోరాటం తప్పదు కదా. ఏ రూపంలో ఉంటుంది అది. నువ్వు తుపాకీ రూపంలో ఒకటే ఊహించవద్దు ఎప్పుడైనా. తుపాకీ రూపమే కాదు, తిరుగుబాటు ఏ రూపంలో వేస్తా. నేపాల్ ఎట్లొచ్చింది? నేపాల్లో పోరాటం వచ్చింది కదా, ఎట్లొచ్చింది? తిరుగుబాటు అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రతరం అవుతుంది. అది ఏ రూపంలోనే కావచ్చు. తుపాకీ బయట తిరుగుబాటు చేయాల్సిన అవసరం లేదు. కన్నే కాదు, పెన్ను ఉంది. పెన్నే కాదు, రకరకాల రూపాలనే ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు, చూస్తారు. ఇప్పుడు అందరూ చంపి మీరు హీరోలు అవుతారని మీరు అనుకుంటారు, కానీ జీరోలు అయిపోతారు అనేది చరిత్ర రుజువు చేస్తాయి.